ఈ బెజవాడ నియోజకవర్గంలో మా కులం వాళ్ళకి ఇంత మటుకు ఓటమి అంటే ఏంటో తెలియదు. ఈసారి గెలుపు మాదే. గమనించగలరు. ఇప్పుడే అందిన తాజా వార్త. మనలో ఒకడు మనవాడు వంగవీటి రాధ మోహన రంగ తమ్ముడు వంగవీటి రాధ ప్రీశిష్యుడైన మనలో ఒకడు శివారెడ్డి 5,000 ఓట్ల ముందంజలో ఉన్నట్టు ఇప్పుడే సమాచారం అందింది. మనవాడు మనలో ఒకడు మన ముద్దు బిడ్డ శివారెడ్డి 5,000 ఓట్లతో ముందున్నట్టు ఇప్పుడే సమాచారం అందింది. రెండవ రౌండ్ ముగిసే సమయానికి శివారెడ్డి 10,356 ఓట్లతో ముందంజలో ఉన్నాడు. మూడవ రౌండ్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. శివారెడ్డి అఖండ విజయంతో 30,000 ఓట్ల చిలుకతో విజయం సాధించాడు. బెజవాడ ముద్దు బిడ్డ శివారెడ్డి 30,000 ఓట్లతో మెజారిటీ సాధించి విజయాన్ని అందుకున్నాడు. మూడవసారి కూడా విజయం తన ఖాతాలో వేసుకున్నాడు. 15 ఏళ్లగా బెజవాడను శాసిస్తున్న శివారెడ్డి బెజవాడ ముద్దు బిడ్డ శివారెడ్డి బెజవాడ పెంపులి. ఈ శివారెడ్డిని ఓడించడం అంటే అంత ఈజీ అనుకున్నావురా? ఏ నాగిని, వీడి రక్తంతో నాకు వీర తిలకం దిద్దవే. కులం చూసో ప్రాంతం చూసో ఓట్లు వేయడానికి నన్నే ఓడించాలని చూస్తావురా?
కులం చూసో, ప్రాంతం చూసో, మతం చూసో ఓట్లేసే వాళ్ళు కాదురా ఈ బెజవాడ ప్రజలు. ఈ శివారెడ్డి భారీ మెజారిటీతో ఎలా గెలుపొందాడంటే అది ఈ బెజవాడకి ప్రజలకి శివారెడ్డి మీద ఉన్న భయం వల్ల గెలిచాను. తూర్పున గుణదల మహాపర్వతం, పశ్చిమాన ఇల్దకీలాద్రి పర్వతం, కృష్ణా బుడమేరు లాంటి గొప్ప నదులు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద నగరంగా పిలువబడే ఈ బెజవాడకి రాజుని ఈ బెజవాడ నగర నడిబొడ్డులో కూర్చుని నగర నలుమూలల్లో ఎక్కడ ఏం జరగాలో నా కంటి చూపుతో శాసించగల చండ శాసనుడు ఈ శివారెడ్డి. సోమశూల అగ్నిలోషనుడు, శూల బాణ భుజంగ భూషణుడు, కరళాన్ని కంఠంలో దాచుకున్న పరమ శివ భక్తుడు ఈ శివారెడ్డి. ఆ శివుడు విషాన్ని కంఠంలో దాచుకుంటే ఈ శివుడు కుళ్ళుని, కుతంత్రాన్ని, అన్యాయాన్ని, అక్రమాన్ని ఇలా అణువణువు ఆవహించుకున్నాడు. రే స్టీఫెన్ రాబర్ట్స్, రేపు జరగబోయే మన ప్రమాణ స్వీకారానికి వచ్చే అతిరథ మహారథులందరికీ మందు, విందు, పందు ఏది కావాలో ఏర్పాట్లు చేయండి రా. సరేనయ్యా, మీ ఆజ్ఞ. శివారెడ్డి అనే నేను భారత రాజ్యాంగం ద్వారా నిర్మితమైన, శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని మాటిస్తున్నాను. ఎప్పటికీ ఇది మూడోసారి రా చెప్పడం. చెప్తున్న ప్రతిసారి కొత్త మజా వస్తుంది. ఎందుకంటే గెలుపులోనే మజా ఉంది. రారా తమ్ముడు రా. నువ్వు వెళ్ళిన పని ఏమైందిరా? ఆ జయసింహగాడు కాళ్ళు పట్టుకుని మన కాళ్ళ బేరానికి వచ్చాడా? అన్నా, నన్ను క్షమించన్నా. ఆ జయసింహగాడు కాళ్ళు పట్టుకుని కాళ్ళ బేరానికి వస్తాడని వెళ్తే వాడు కాళ్ళ బైరుల్లో కాళ్ళు దువ్వాడు, సింహంలో చెలరేగిపోతున్నాడన్నా. వాడు సింహంలా చెలరేగిపోతే వాడిని అక్కడికక్కడే అడ్డంగా తెగ నరికి రావాల్సింది పోయి ఒట్టి చేతులతో ఊపుకుంటూ వచ్చావన్నమాట. అన్నా, ఆ జయసింహగాడి కత్తి ముందు కత్తులు, కొట్టరాళ్ళు ఏమీ పనిచేయటం లేదన్నా. రే, నువ్వేనా అలా మాట్లాడేది? నువ్వు అసలు ఈ శివారెడ్డికి తోడబుట్టిన తమ్ముడివేనా? అన్నా, నన్ను క్షమించన్నా. మరో అవకాశం ఇచ్చి చూడు, ఈ సత్యగాడు ఏంటో నిరూపించుకుంటా. రే తమ్ముడు,
ఈ ప్రజలకు మనం అంటే చాలా భయం. ఆ భయం పోతే ఎలా ఉంటుందో తెలుసా? మన పదవి పోతే ఎలా ఉంటుందో తెలుసా? అవమానం. నువ్వు వీర వంశంలో పుట్టిన శివారెడ్డికి రాజకీయ వారసుడు అన్న సంగతి మర్చిపోకు. ఆఫ్టర్ ఆల్ ఒక పోలీసోడికి దడిచి నువ్వు వాడి తల వంచుకొని వస్తే మన వంశ చరిత్రకే అవమానం రా. అన్నా నేను వెళ్ళి వాడి మర్డర్స్ కి స్కెచ్ రెడీ చేస్తానన్నా. శభాష్ శభాష్ రా తమ్ముడు, శభాష్. ఇప్పుడు ఈ శివారెడ్డికి తగ్గ తమ్ముడు అనిపించుకున్నావు రే తమ్ముడు. నీకు ఈ నగరంలో నీ అన్న సపోర్ట్ ఉండంగా ఏ పోలీసోడు నీ ఎంట్రుక కూడా పీకలేడు. ఏం చేస్తావురా? దొమ్మి చేస్తావా, దోపిడీ చేస్తావా, మానభంగం చేస్తావా, మర్డర్ చేస్తావా? ఏది కావాలన్నా చేయి. నిన్ను కాపాడడానికి నీ వెనక ఈ రాక్షసుడు శివారెడ్డి ఉన్న సంగతి మర్చిపోకు. ఓకే అన్నా, ఓకే. ఏ నాగిని, ఏ నాగిని, ఈ ఆనంద సమయంలో రే సత్య, మన నాగినితో ఎంజాయ్ చేయరా, ఎంజాయ్ చేయి.